మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. ఈ మధ్యలోనే 10 to 15 years only the cases are so many. I always go for the counseling of clergy, so I get minimum 15 to 20 calls a day. సో మీరు చెప్పండి ఎంత ఎక్కువ అయిపోయింది అంటే, మనకు మన ధర్మం గురించి మన అమ్మవారి గురించి తీసుకెళ్తుంది. ఈ మధ్యలో అమ్మవారు అంత పేరెంట్స్ స్పెషల్లీ అంత టైం ఇవ్వగలుగుతుంది. సో వీఆర్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, టు ఫీల్ రెస్పాన్సిబుల్ అబౌట్ సొసైటీ, మన సమాజం కోసం. ఎందుకంటే ప్రతి ఇంట్లో అమ్మనే ముఖ్యం. ఐ పర్సనలీ ఫాదర్ కన్నా అమ్మ ముఖ్యం. ఎందుకంటే అమ్మనే కరెక్ట్ సంస్కారం ఇస్తుంది. ఎందుకంటే ఆ సంస్కారం కూడా రైట్ ఏజ్ లో ఇవ్వాలి. పెద్దలైనాక సంస్కారం ఇవ్వడానికి ఏమి देयर इज नो मीनिंग इन दैट. చిన్నప్పుడు जब मिट्टी कच्ची होती है तभी हम उसको शेप देते हैं, सूखने के बाद शेप नहीं देते. సో ఐ ఫీల్ పర్సనలీ ప్రతి అమ్మ చిన్నప్పుడు కరెక్ట్ సంస్కారం ఇస్తేనే, కరెక్ట్ సంస్కారం ఉంటేనే పిల్లలు రైట్ మార్గదర్శనకి వెళ్తారు. సో మాతృశక్తిని కాన్సెప్ట్ తీసుకొని ముఖ్యంగా ఎలా అమ్మ ఎలా ఉండాలి ఆ కాన్సెప్ట్ మీదనే మా విశ్వమంగళ సభ ఉంది. ఇంకా ఎవరికన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా కాంటాక్ట్ స్వరూప. ధన్యవాद. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.